హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. సో ఈరోజు మన ఛానల్ ద్వారా విజన్ బోర్డ్ గురించి మాట్లాడబోతున్నానండి. చాలామందికి చాలా కళలు ఉంటాయి, కానీ కళలు గుర్తుండక ఎక్కడ రాసుకోకపోవడం వలన మర్చిపోతూ ఉంటాం, డిలే అయిపోతూ ఉంటాయి. కొన్ని నాళ్ళకి ఏమీ సాధించలేకపోయాము అనే భావం అయితే ఏర్పడుతుంది. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు అనుకున్న పని మనకి ఎప్పటికప్పుడు గుర్తు వచ్చేలాగా, మనల్ని మనమే మోటివేట్ చేసుకునేలాగా, ఎలా దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలి అనే విధంగా నేను ఇప్పుడు మొట్టమొదటిసారిగా విజన్ బోర్డ్ ఎలా రాసుకోవాలి అని తెలియని వారికి సైతం అర్థమయ్యేలాగా విజన్ బోర్డ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో అందరికీ చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వారికి, ఫస్ట్ టైం లింక్ క్లిక్ చేసి ఛానల్లోకి వచ్చిన వారికి హార్టీ వెల్కమ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చింది అంటే థంబ్ సింబల్ మీద క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలని నేను మీ అందరికీ అందించడానికి నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అదేవిధంగా నా వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా కామెంట్ సెషన్లో మీ కామెంట్ని పింక్ చేయండి. ఓకే, ఇప్పుడు 2024 విజన్ బోర్డు. జనరల్గా విజన్ బోర్డు ఎందుకు రాయాలి అంటే, ఇది స్టూడెంట్స్ అయితే ఈ ఇయర్లో నాకు ఏ గ్రేడ్లో మార్క్స్ రావాలి, నేను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనే దానికోసం, పలానా టైంకి ఎంత సబ్జెక్ట్ ఫినిష్ అవ్వాలి, పలానా టైంకి ఎంత సబ్జెక్టు నేను క్లియర్ ఉన్నాను అనేది తెలుసుకోవడానికి స్టూడెంట్స్కి పర్టికులర్గా హెల్ప్ అవుతుంది. అదే కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నవారికి అయితే సో మీరు ఎలా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి అనే దానికి విజన్ బోర్డు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫ్యామిలీని కిడ్స్ని చూసుకుంటూ ఉన్న ఖాళీ సమయాన్ని మహా అయితే ఒక 4 hours ఉంటుందండి. మార్నింగ్ 12 o'clock నుంచి ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు. మ్యాక్సిమం లేడీస్కి అంతకు మించి టైం ఉండదు, అంతకు మించి కూడా ఉంది అంటే వెరీ హ్యాపీ అనమాట హౌస్ వైఫ్స్కి. సో వారికి ఉండే 3 hours నుంచి 4 hours టైంని చక్కటి ఇన్కమ్తో కన్వర్ట్ చేసుకోవాలి అనేవారికి కూడా ఈ విజన్ బోర్డ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విజన్ బోర్డ్కి నేనైతే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. కార్డ్బోర్డ్తో పాటుగా A4 షీట్స్ని తీసుకున్నాను అండ్ కలర్ పేపర్స్. సో చూసారు కదా, కలర్ పేపర్స్ని తీసుకున్నాను. సో స్కెచ్ పెన్స్ని తీసుకున్నాను. సో ఈ విజన్ బోర్డ్ పైన మనం అసలు దీన్ని తయారు చేసుకున్న తర్వాత దీని మీద ఏం రాయాలి విషయానికి వస్తే, పర్సనల్గా మనం ఈ ఇయర్లో మనం రీచ్ అవ్వాలి అనేది రాసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీన్స్ ఫిట్నెస్ కానివ్వండి, డైలీ ఫిట్నెస్ చేయాలి అనుకుంటాం, జిమ్లో జాయిన్ అయ్యేసి లేకపోతే యోగా సెంటర్స్లో జాయిన్ అయ్యేసి ఇలాగ చేస్తూ ఉంటాం. సో మనం మరి అది కన్సిస్టెంట్గా చేస్తున్నామా అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో పని కారణంగా డెఫినెట్గా అయితే వదిలేసే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో అలా వదిలేయకుండా కన్సిస్టెన్సీగా మన ఫిట్నెస్ గోల్స్ని, మన హెల్త్ గోల్స్ని మనం రీచ్ అవ్వడానికి మనం ఇక్కడ విజన్ బోర్డ్లో రాసుకున్నాము అంటే మాత్రం డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యి తీరుతాము. 100% కాకపోయినా కనీసం 50 నుంచి 80% సక్సెస్ అవుతామండి, ఇదైతే ఖచ్చితం. అయితే నెక్స్ట్ వచ్చి హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాము, హెల్త్ కేర్ అనేది ఉంటుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ మనం రోజు రొటీన్ లైఫ్లో పోషకాలతో ఉన్నటువంటి ఆహారం తీసుకుంటున్నామా, నాలుకకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నామా అనేది డెఫినెట్గా నోటీస్ చేసుకోవాలి. కాబట్టి హెల్దీ ఫుడ్ పైన ఫోకస్ చేయాలి. అంటే వీక్ డేకి కావలసినటువంటి ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, మంత్కి వచ్చేటప్పుడు ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి అనేది వైజ్గా మనం మైండ్లో ఎప్పటికప్పుడు మెసులుతూ ఉండడానికి మనం ఈ విజన్ బోర్డ్లో హెల్దీ ఫుడ్ని మెన్షన్ చేస్తాము. సో నేను విజన్ బోర్డ్ టాపిక్ తర్వాత మీ అందరికీ టు డూ లిస్ట్ని కూడా చూపిస్తానండి. ఎందుకంటే విజన్ బోర్డ్కి టు డూ లిస్ట్కి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళంతా బంధం ఉంటుందన్నమాట. ఈ విజన్ బోర్డ్ యాక్షన్ ప్లాన్ మనకి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా రావాలన్నమాట. టు డూ లిస్ట్లో సక్సెస్ వస్తుంది అంటే డెఫినెట్గా విజన్ బోర్డ్లో సక్సెస్ వస్తుంది.
ఓకే. అలాగే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీకి ఇచ్చే టైం ఎంత ఉండాలి, స్పౌస్కి ఇచ్చే టైం ఎంత ఉండాలి, అదే కిడ్స్కి రీడింగ్ విషయంలో కానివ్వండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానివ్వండి, సో వాళ్ళకి ఏ టైంలో ఎంత టైం ఇవ్వాలి అనేది మనం డెఫినెట్గా విజన్ బోర్డ్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ లెర్నింగ్ అండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి జీవితకాలం నేర్చుకుంటూ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ అనేది బాగా ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. అదేవిధంగా గోల్స్ ఉంటాయి. బిజినెస్ పరంగా వచ్చేటప్పటికి జాబ్ వైజ్ కానివ్వండి, బిజినెస్ ఉమెన్ అయితే బిజినెస్ వైజ్ కానివ్వండి, సో జాబ్ లెవెల్లో అయితే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళేదానికి ఏం చేయాలి అనేది. అదే చాలామంది ఇవాళ పార్ట్ టైం ఆపర్చునిటీస్ చేస్తున్నారు, అలాగే ఫుల్ టైం బిజినెస్లు చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో అచీవ్ అయ్యేదానికి విజన్ బోర్డు బాగా హెల్ప్ అవుతుందండి. సో దీంట్లో కూడా మనం టైం వైజ్ విజన్ బోర్డ్లో మళ్ళీ ఇది 2024 విజన్ బోర్డ్ అంటే సో పర్టికులర్ గోల్ వచ్చేటప్పటికి పర్టికులర్ టైంకి మనం కంప్లీట్ చేసుకోవాలి అనేది ప్లేస్ చేసుకోవడం. లైక్ ఒక మీ ఇన్కమ్ 50,000 to 1 lakh ఉండాలా, అది ఎన్ని నెలలకి మీరు రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అటువంటి పాజిటివ్ ఇన్కమ్ని చాలా ఫాస్ట్గానే చూడగలుగుతున్నారు. ఎందుకంటే వారు ఇచ్చే టైం అండ్ ఎఫర్ట్స్ ఆ విధంగా ఉంటున్నాయి, వారు ఫోకస్ ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి 50,000 నుంచి 1 lakh రీచ్ అవ్వడం అనే దానికి పెద్ద టైం అయితే పట్టడం లేదు. సో మీరైతే ఎంత టైంలో ఎర్న్ చేసుకోవాలి అనే వైజ్, బిజినెస్లో గ్రోత్ తీసుకోవాలి అనే వైజ్ మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా బిజినెస్లో గోల్స్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లెర్నింగ్తో పాటు బిజినెస్కి అవసరమయ్యేటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్కి, మీటింగ్స్కి సంబంధించిన ఇన్కమ్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా లైక్ సో ఏదైతే బిజినెస్ ఆర్ మనం వర్క్స్ చేస్తున్నామో దాని నుంచి వచ్చే ఇన్కమ్తో సేవింగ్స్ ఎంత ఉండాలి, అలాగే మనకి స్పెండింగ్ ఆఫ్ మనీ ఎక్కడెక్కడ రైట్ వేలో ప్లేస్ చేయాలి, అలాగే హౌస్ తీసుకోవాలి అనే గోల్ కానివ్వండి, కార్ తీసుకోవాలి అనే గోల్ కానివ్వండి, ఆర్ ఎల్స్ టూర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా చక్కటి ప్లేసెస్కి వెళ్ళాలి అని విజన్ని మనం ప్లేస్ చేసుకున్నప్పుడు మాత్రమే డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు రాసుకోవాలి, రాయకపోతే అవ్వవా అంటే రాయకపోయినా కూడా అవుతాయండి, కానీ రాసినప్పుడు పర్టికులర్ టైంలోనే అవి అన్నీ కూడా అవుతాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్లో మీకు రీడ్ చేశారు అంటే ఎందుకు రాసుకోవాలి, ఎందుకు మనం అడగాలి, యూనివర్స్ని ఎందుకు అడగాలి అంటే అడిగినప్పుడు మాత్రమే మన మైండ్లోకి, మన నర్వస్ సిస్టమ్కి మనం మెసేజ్ ఇచ్చిన వారం అవుతాము. ఆ మెసేజ్ మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలి అంటే మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం, జనరల్గా లేడీస్ అయితే ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదే కిచెన్లో ఈ విజన్ బోర్డ్ని ప్లేస్ చేసుకున్నాము అంటే మనం ఖచ్చితంగా ఫిబ్రవరిలో అనుకున్నది కనీసం ఏప్రిల్కైనా సక్సెస్ అవుతాం అనమాట. అలా ఉంటుంది అనమాట అచీవ్మెంట్ అనేది. సో ఎందుకంటే దానికి తగిన విధంగా మళ్ళీ విజన్ బోర్డ్ రాసాము. ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కూడా మనం చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా విజన్ బోర్డ్లో సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, సో నేనైతే విజన్ బోర్డ్ కోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ని రెడీ చేసుకున్నాను. సో దీని మీద నేనేమేమి ఈ ఇయర్లో అచీవ్ అవ్వాలి అనుకుంటున్నానో అవన్నీ కూడా మెన్షన్ చేయడానికి, అవన్నీ దీనిపైన పిన్ చేయడానికి కొన్ని కలర్స్ ఆఫ్ పేపర్స్ని అయితే తీసుకున్నాను. కలర్ పేపర్స్ ఏంటంటే కొంచెం మనకి చూసేటప్పుడు అట్రాక్టివ్గా అనిపించి కొంచెం మన ఫోకస్ వాటిపైకి వెళ్ళేలా ఉంటుంది. అందుకని కలర్ పేపర్స్ని నేను చూస్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిన విధంగా మీరు డెఫినెట్గా అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా హోప్ మీ విజన్ బోర్డ్ని నోట్ చేసుకుని 2024ని చాలా బ్రైట్గా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో విజన్ బోర్డ్ని రాసుకున్న తర్వాత అది 100% ఇంప్లిమెంటేషన్లో వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది. కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ మీ వర్క్ మీదనే ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
నాకు తెలిసి చాలామంది లేడీస్కి మాత్రం బాగా హెల్ప్ అవుద్ది. ఎందుకు అంటే మా పిల్లలు కూడా ఇద్దరు చిన్నపిల్లలు. నాకుండే చాలా చిన్న అతి తక్కువ టైంని నేను దాన్ని అర్నింగ్స్ వైపుకి టర్న్ చేసుకునేదానికి నేను ప్రయత్నం చేసే ప్రాసెస్లోనే ఈ విజన్ బోర్డ్ని కూడా రెడీ చేసుకున్నాను అనమాట. నా విజన్ బోర్డు ఈ 2024లో నా విజన్ని, నా గోల్స్ని నాకు మాటిమాటికి గుర్తు చేస్తూ నా అచీవ్మెంట్స్ వైపు నన్ను తీసుకెళ్తుంది అని నేనైతే యూనివర్స్ని అడుగుతున్నాను. ఓకే, సో నా వీడియో మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది. డెఫినెట్గా లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లింక్ క్లిక్ చేసి ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా? ప్లీజ్ subscribe to my channel. Thank you so much.